సో ఇది 500 లీటర్స్ ప్లాంట్ అండి, 500 లీటర్స్ పర్ అవర్ వస్తుంది. సో ఈ ప్లాంట్ కూడా మనం స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఆఫీసెస్, గవర్నమెంట్ సెక్టర్స్లలో కానీ ప్లస్ మనకు బిజినెస్ ఏరియాకి యూజ్ అవుతుంది. బిజినెస్ ఏరియా అంటే ఒక కాలనీ వైజ్ కానీ లేదంటే ఒక చిన్న చిన్న విలేజెస్లో కానీ ఇది యూజ్ చేస్తామండి. ఇది స్టార్టింగ్ బేసిక్ బిజినెస్కి అయితే ఇది బేసిక్ ప్లాంట్. దీని తర్వాత 1000, 2000, 3000 లీటర్స్ పర్ అవర్ మనం యూజ్ చేస్తాం. సో ఈ ప్లాంట్ గురించి వస్తే మనం ఈ ప్లాంట్కు ఇది రా వాటర్ వచ్చేసి మనం హాఫ్ హెచ్పి యూజ్ చేస్తాం 250 లీటర్స్కి. ఇక్కడ మనం 1 హెచ్పి యూజ్ చేస్తామండి. ఇక్కడ మనం వెజల్స్ వచ్చేసి ఒకటే యూజ్ చేస్తాం 250కి. ఇక్కడ మనం డబల్ వెజల్ యూజ్ చేస్తాం. దీని సైజ్ వచ్చేసి 1248. సో ఇది ఎందుకు రెండు యూజ్ చేయాలి అంటే ఇది శాండ్ కానీ కార్బన్ కానీ మనం ఇన్పుట్ వచ్చే వాటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి మనం 2 వెజల్స్ యూజ్ చేస్తున్నాము. సో ఈ వెజల్స్ కూడా మనం ఈ మల్టీపుట్ వాల్వ్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. ఈ మల్టీపుట్ వాల్వ్ వచ్చేసి ఫిల్టర్ మోడ్, బ్యాక్ వాష్ మోడ్, రిన్స్ మోడ్ 3 మోడ్స్ ఉంటాయి. సో మనం బ్యాక్ వాష్ చేసుకోవడానికి, రిన్స్ చేసుకోవడానికి, మళ్ళీ యాస్టీస్ ఫిల్టర్లో పెట్టుకోవడానికి ఇది యూజింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ మనకు యాస్టీస్గా ఈ 20x2 సైజు స్లిమ్ ఫిల్టర్స్కి వస్తుంది. ఈ ఫిల్టర్స్ నుంచి మనం హై ప్రెషర్ పంపు 2-11 అంటారు. ఈ 2-11 పంపు నుంచి ఇది బూస్టర్ పంపు యాక్చువల్గా. ఈ పంపు నుంచి మనకు 48 మెంబ్రేన్ హౌసింగ్ అంటారు. ఈ మెంబ్రేన్ హౌసింగ్ నుంచి మనకు ప్రెషర్ వస్తుంది. ఇక్కడ మనం 250కి వచ్చేసి ఒకటే మెంబ్రేన్ యూజ్ చేస్తాం, సింగిల్ మెంబ్రేన్. ఇక్కడ మనం డబల్ మెంబ్రేన్ యూజ్ చేస్తాం, 2 మెంబ్రేన్స్ యూజ్ చేస్తాం. 250 + 250 500 అవుతుంది. సో ఇది అండి. నెక్స్ట్ ఇందులో స్కిడ్ యూజ్ చేస్తాం. బయట మార్కెట్లో 250 కానీ 500 కానీ 25 mm స్కిడ్ యూజ్ చేస్తారు. మనం 40 mm స్కిడ్ యూజ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి వేస్ట్ వాటర్కి వస్తుంది, ఇది ప్రొడక్ట్ వాటర్కి వస్తుంది. సో మనం ఈ ప్లాంట్కి వచ్చేసి డిజిటల్ ప్యానల్ బోర్డ్ యూజ్ చేస్తున్నామండి. ఇది డిజిటల్ ప్యానల్ బోర్డ్ యూజ్ చేస్తున్నాం. సో దీనికి యాస్టీస్ డోజింగ్ పంప్ అవన్నీ యాస్టీస్ వస్తున్నాయి. సో పైప్స్ వచ్చేసి ఇది మెయిన్ అండి. ఇది మనకి ఎందుకంటే ప్లాంట్ చాలా ఇయర్స్ ఉంటుంది కాబట్టి మనం పైప్స్ యూజ్ చేసేటప్పుడు ఒరిజినల్ ఆశీర్వాద్ కంపెనీ 11 గ్రేడ్లో యూజ్ చేస్తామండి. ఆశీర్వాద్ కంపెనీ ప్లస్ SDR 11. ఇందులో 13.5 ఉంటుంది, కొంచెం డెలికేట్ ఉంటుంది పైపు. అది కాకుండా మనం హీట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ తట్టుకునేలా మనం 11 గ్రేడ్ యూజ్ చేస్తాం. మొత్తం 500 లీటర్స్ పర్ అవర్ వస్తుంది. 500 లీటర్స్ పర్ అవర్ వస్తుంది. హెవీ ఉంటుంది ప్లాంట్, మనం ఇచ్చేది 100%. సో ఇదండి ప్లాంట్ డీటెయిల్స్. 500 LPH కంప్లీట్గా ఇన్స్టలేషన్ మనమే. ఇప్పుడు మన ప్లాంట్ కూడా ఇక్కడే సెటప్ చేసి ఇస్తున్నాం. ఇంతకుముందుకేమో డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడనే చేసేది. కొందరు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ప్లాంట్ కస్టమర్స్ ఇక్కడ మెటీరియల్ చూసుకుంటే ఓకే నాకు ఈ పంప్ వచ్చింది, ఈ వెజల్ వచ్చింది, ఈ స్కిడ్ వచ్చింది నాకు ఓకే అనుకొని వాళ్ళు మనకి ఇక్కడ అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. కొంచెం ఏమైనా డిఫరెన్స్ అక్కడికి వచ్చినా కూడా కొంచెం కస్టమర్స్ సాటిస్ఫాక్షన్లో ఉండట్లేదు. సో నెక్స్ట్ మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్గా ప్లాంట్ ఇక్కడే సెటప్ చేసి ఇక్కడ రా వాటర్ నుంచి ఇట్లా ప్రొడక్ట్ వాటర్ అవుట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఈ సెటప్ మొత్తం ఇక్కడే చేసి మేము కస్టమర్ దగ్గర పంపించేస్తాం. కస్టమర్ ప్లాంట్ చూసుకొని ఓకే అనుకొని డైరెక్ట్ ఒక ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడుకొని తీసుకొని వెళ్ళడమే డైరెక్ట్గా. ఎలాంటి ఇష్యూస్ కస్టమర్ నుంచి కానీ మా దగ్గర నుంచి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మేము ప్లాంట్ సప్లై చేస్తున్నాం. సర్వీస్ కూడా మన కంప్లీట్గా ఉంటాయండి మన దగ్గర. సో మనకు వచ్చేసి బేసిక్ అయితే 100 లీటర్స్ పర్ అవర్ అయితే మనం 30,000 నుంచి స్టార్ట్ ఉంటుందండి. 100 లీటర్స్ 30,000కే వస్తుంది. 30,000 టు ఇక 2 lakhs వరకు కూడా ఉంటుంది ప్లాంట్ కెపాసిటీ, ప్లాంట్ క్వాలిటీని బట్టి. ప్రీమియం క్వాలిటీ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, మీడియం క్వాలిటీ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఇక నార్మల్ క్వాలిటీ అంటే అసలు మనం యూజ్ చేయము. మా నార్మల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, మనం యూజ్ చేయం. మీడియం, ప్రీమియం 2 క్వాలిటీస్ అండి మనం యూజ్ చేసేది.